Good morning, my dear students. This is a probability unit lecture 10. So, this is the last topic of probability, that is Bayes theorem. After probability, we get another chapter, random variables. Okay. Now, statement of Bayes theorem. Very, very important. Problems are very, very important. If E1, E2, so on, En are mutually exclusive and exhaustive events, exhaustive means total events, with PEI not equal to 0. PEI not equal to 0 means here I is equal to 1, 2, 3, so on. So, probability of E1 not equal to 0, probability of E2 not equal to 0, probability of E3 not equal to 0, so on, probability of En not equal to 0. That is the meaning of a random experiment. Then, for any arbitrary event A of the sample space with PA greater than 0, then PEI by A is equal to PEI into PA by A. ఈఐ బై ఏ రివర్స్లో వస్తుందండి ఇక్కడ. అయినా పిఈఐ ఇంటూ అన్నప్పుడు ఇది డినామినేటర్లో ఉంటుందని మీకు ఎదురుగా చెప్పాను. స్టేట్మెంట్ ఇక్కడ దగ్గర రివర్స్లో ఉంటుంది. ఇక్కడ దీనికి సిగ్మా వాల్యూ, సిగ్మా ఈజ్గుడు 1 to n, ఎన్ని ఉంటే అన్ని. పిఐఈఐ 3 ఉంటే ఐ ఈజ్గుడు 1 to 3 అంటాం. పిఈఐ ఇంటూ పిఏ బై ఐ ఈజ్ కాల్డ్ బేయిస్ థియరమ్. Problem 1. In a bolt factory, machines A, B and C manufactured respectively 25%, 35% and 40% of the total. If that output 5%, 4%, 2% are respectively defective bolts. A bolt is drawn at random from the product and is found to be defective. What are the probabilities that it was manufactured by machine C? డిఫెక్టివ్ ఇంతకుముందు మనం ప్రాబ్లం 20 లాస్ట్ ప్రాబ్లం చేసాం. ఆ మోడలే ప్రాబ్లం 20 మోడలే చేసాం, అదే మోడల్. కాకపోతే ఆ వచ్చిన డిఫెక్టివ్ మెషిన్ సిలోంచి రావాలంటున్నాడు, ఒక కండిషన్ పెడుతున్నాడు. అప్పుడు ఈ ఫార్ములా బేయిస్ థియరమ్ ఫార్ములా యూజ్ చేస్తాం. అడిగిన దాన్ని బట్టి బేయిస్ థియరమ్ యూజ్ చేయాలా వద్దా చూసుకోవాలి. ఓకే, గివెన్ ఏమి ఇచ్చాడని చూడండి. ప్రాబిలిటీ ఆఫ్ ఏ 25%, 25/100 అలా ఉంచేయండి. పీబీ 35%, 35/100. పీసీ 40%, 40/100. పీడీ బై ఏ 5%, 5/100. పీడీ బై బి 4%, 4/100. PD by C 2%, 2/100. Given data. Okay. Now we have to find probability of defective item. డిఫెక్టివ్ అనేది ఏలోంచి రావచ్చు, బిలోంచి రావచ్చు, సిలోంచి రావచ్చు. డిఫెక్టివ్ ఫ్రమ్ ఏ, ఆర్ మీన్స్ యూనియన్, యూనియన్ మీన్స్ ప్లస్. డిఫెక్టివ్ ఫ్రమ్ బి, ఆర్ డిఫెక్టివ్ ఫ్రమ్ సి. అప్పుడు పి డిఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు PD ఇంటర్సెక్షన్ ఏ, PD ఇంటర్సెక్షన్ బి, PD ఇంటర్సెక్షన్ సి. కండిషనల్ ప్రాబిలిటీ యూజ్ చేస్తున్నాను డెఫినేషను. పిఏ ఇంటూ అప్పుడు ఏ డౌన్లో రావాలి, PD బై ఏ, పీబీ ఇంటూ PD బై బి, పీసీ ఇంటూ PD బై సి. ఆ వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేశాను. 10,000 ఎల్సిఎమ్, 5 into 125, 125, 4 into 35, 140. దిస్ ఈజ్ 80. సో 220, 245, 345. 345 by 10,000 is equal to 0.0345. 0.0345. 4 places పెట్టాలి అంతే. 0.0345. Using Bayes theorem,
ఆ వచ్చే డిఫెక్టివ్ అనేది మిషన్ సిలోంచి రావాలన్నాడు. అప్పుడు మనం ఇక్కడ ఏమైనా రాస్తాం, పిసి, దీనికి రివర్స్లో రావాలంటే ముందు పీసీ రాయాలి, పిడి/సి. దీని సిగ్మా, దీని టోటల్ అంటే ఇదంతా వస్తుంది, పీడీ వస్తుంది. డైరెక్ట్గా పీడీ అని రాసేయచ్చు, తప్పులేదు, బేస్ స్థిరమైనది. అప్పుడు పీసీ 40/100 ఇంటూ 2/100 బై ఇది రాసేయచ్చు 345/10,000 రాసేయండి, వాల్యూ వేయకుండా. అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 80/345, 16/69. కాబట్టి ఇది కూడా కట్టుకోవచ్చు క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకుని. ప్రాబ్లం 2. ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇదే మోడల్లో ఉంటాయి. ప్రాబ్లం 2. 3 machines M1, M2 and M3 produce identical items of their respective output. 5%, 4% and 3% of items are faulty. On a certain day, M1 means machine 1 has produced 25% of total output. M2 has produced 30% and M3 the remainder. 100%కి 25, 30 పోతే ఇంకెంత ఉంటుందో అదే రిమైండర్. An item selected at random is found to be faulty. What are the chances that it was produced by machine with the highest output? అంటే ఇంతకుముందు మెషిన్ సిలోంచి రావాలంటే కనుక్కున్నామండి. ఇప్పుడు మెషిన్ M1, M2, M3 అని చెప్పట్లేదు, లేడు ఫాల్టీ ఐటము. ఈ మూడిట్లో ఏది హైయెస్ట్ అవుట్పుట్ ఇస్తుంది, ఫాల్టీ ఐటమ్స్ కనుక్కోవాలి. అంటే 3 కనుక్కుని దాంట్లో హైయెస్ట్ ఏదో చెప్పాలి, బేస్ థియరం ప్రకారం ఈ టైప్లోనే. రైట్ సొల్యూషన్. What is given here? Observe the problem. M1 has produced 25%. So, probability of M1 25%. 25/100, write as it is. Probability of M2 30%. 30/100. Probability of M3 రిమైండర్ మిగిలింది 100లో 25%, 30% అంటే 55% పోతే 45% ఉంటుందండి. సో 45/100. నెక్స్ట్ ఫాల్టీ ఐటెం. ఫాల్టీ అన్నాడు, ఎఫ్ యూజ్ చేద్దాం. డిఫెక్టివ్ అంటే డి అన్నాం కదా, ఇక్కడ ఫాల్టీ అంటే ఎఫ్ యూజ్ చేద్దాం. ఫాల్టీ ఐటమ్ ఫ్రమ్ మెషిన్ M1, P/M1 5%. అన్నీ ఇచ్చే ఉంటాడు అక్కడ, మనం ఎత్తుకోవడం జాగ్రత్తగా. P/M2 4%, 4/100. P/M3 3%, 3/100. మనకి ప్రాబిలిటీ ఆఫ్ ఫాల్టీ కావాలి. ప్రాబిలిటీ ఆఫ్ ఫాల్టీ ఏలోంచి M1లోంచి రావచ్చు, M2లోంచి, M3లోంచి, ఇంట్లోంచి రావచ్చు. ఎఫ్ ఇంటర్సెక్షన్ M1 ఓవర్ ఆర్ అంటే యూనియన్ అంటే ప్లస్. పిఎఫ్ ఇంటర్సెక్షన్ M2 ప్లస్ పిఎఫ్ ఇంటర్సెక్షన్ M3 ఈజ్ ఈక్వల్ టు కండిషనల్ ప్రాబిలిటీ PM1 PF/M1 ప్లస్ PM2 ఇంటూ PF/M2 ప్లస్ PM3 ఇంటూ PF/M3. ఇది కండిషనల్ ప్రాబిలిటీ డెఫినేషన్, ఒకసారి చూసుకోండి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను మీకు, అన్ని ఇంతకుముందు నేర్చుకుంటే కనుక చెప్పే క్లియర్గా అర్థం కావాలి. PM1 25/100
into PF by M1. F by M1 5 by 100 plus 30 by 100 into 4 by 100 plus 45 by 100 into 3 by 100. So 10,000 LCM. 100 into 100. 125, 120 plus 135 is equal to 125, 260, 280, 380. 380 by 10,000 అలాగే ఉంచండి. ఇప్పుడు 3 మెషిన్లు కనుక్కోవాలి, తప్పదు. వాడు మెషిన్ 2 అని అనుకోండి, PM2 by F అని అడిగేవాళ్ళం, ఫాల్టీ ఫ్రమ్ మెషిన్ 2 అని. అది M3 అని అనుకోండి, PM3 by F అని రాసాం బై బేయిస్ థీరం. బై బేయిస్ థీరం మనం 3 కనుక్కోవాల్సిందే. హయ్యెస్ట్ అవుట్పుట్ అడిగాడు. M1 by F ఈజ్ ఈక్వల్ టు M1 ఇంటూ F by M1 బై టోటల్ అంటే PF ఎంత అండి ఇది? PM1 ఇంటూ F by M1 ఇక్కడ కట్టే ఉంది. ఇక్కడ PM1 ఇంటూ F by M1 125 10,000 125 10,000 బై ఇదేమో 380 by 10,000. సో 125 by 380. సో 0.328. Probability M2 by F, PM2 into PF by M2 by total PF. Sigma of this means total అంటే PF. ఇది PM2 into PFM2 ఇక్కడ కట్టే ఉండదు చూడండి. ఇక్కడ PM2 into PFM2 4 into 30 120 by 10,000 by PF 380 by 10,000 10,000 cancel 120 by 380 120 by 380 that is 0.355 ఇంకొకటి కట్టాలి. PM3 by F is equal to PM3 into PF by M3 by PF is equal PM3 by PFM3 అంటే ఇక్కడ కట్టే ఉందండి. ఇదిగోండి 135 by 10,000 by 380 by 10,000. So 135 by 380 is equal to 0.315. ఏది హైయెస్ట్? 328, 355, 315. ఉండండి ఒక్క నిమిషం. 135 ఇది 355, ఇది 355, ఇది 315. 0.315. ఇది 328 ఇట్స్ ఓకే. 0.315, 0.355 హైయెస్ట్ ఇది అంటే M3 నుంచి వస్తుంది. దేర్ఫోర్ ద హైయెస్ట్ అవుట్పుట్ being from machine 3 M3, the required probability is 0.355, 0.315, 0.355, 0.328. Problem 4. Problem 3 is same as problem 1 and 2. Observe the problem 3. Now problem 4. Rn1 has 2 white, 3 black balls. Rn2 has 4 white and 1 black
and Rn3 has 3 white and 4 black balls. An Rn is selected at random and a ball drawn at random is ముందు అరన్ సెలెక్ట్ చేసుకోవాలి. అరన్ అంటే పాత్ర వెజల్ అనమాట. దాంట్లో చేపెట్టి ముందు అరన్ సెలెక్ట్ చేసుకుని అప్పుడు బాల్ తీయాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు సెలెక్ట్ అరన్ అండ్ ఏ బాల్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ఈజ్ ఫౌండ్ టు బి వైట్. దెన్ ఫైండ్ ప్రాబబిలిటీ దట్ అరన్ వన్ వాజ్ సెలెక్టెడ్. అంటే ఆ వైట్ బాల్ అరన్ వన్ నుంచి రావాలంటే ప్రాబిలిటీ ఏమిటి అని అడుగుతున్నాడు. అంటే బేస్ థియరం యూజ్ చేయాలి, బేస్ థియరం కాన్సెప్ట్ యూజ్ చేయాలనే ఐడియా రావాలి మీకు. సొల్యూషన్. సో U1 U2 U3 బ్లాక్ వైట్ టోటల్ 3 బ్లాక్ 2 వైట్ టోటల్ 5, 1 బ్లాక్ 4 వైట్ 5 4 3 7. ఓకే, ఫస్ట్ వీ హ్యావ్ టు సెలెక్ట్ one of the Rns. First we have to select one of the Rns. PU1 రావాలంటే మూడిట్లోంచి ఒకటి రావాలి, 1/3. PU2 ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ U2 Rn2 మూడిట్లోంచి ఒకటి రావాలి కదా, ఇది 1/3. PU3 అది 1/3. ఇప్పుడు వైట్ బాల్ రావాలి Rn1లోంచి రావాలి. PW/U1 కండిషనల్ ఈవెంట్. U1లోంచి W రావాలంటున్నాడు. U1లోంచి W వైట్ రావాలంటే ఫేవరబుల్ 2 ఉన్నాయి, టోటల్ 5. మీకు తెలుసు కదా, probability is nothing but favorable events by total events. అలాగే PW/U2 Rn2లో వైట్ రావాలి, వైట్ అంటే 4 ఉన్నాయి, టోటల్ 5, 4/5. PW/U3 వైట్ 3 total 7. Favorable events by total events. Now probability of getting white ball PW అది Rn1లోంచి రావచ్చు, R ప్లస్ PW ఇంటర్సెక్షన్ U2 అవ్వచ్చు, PW ఇంటర్సెక్షన్ U3 అవ్వచ్చు. ఇది PU1 కండిషనల్ ప్రాబబిలిటీ డెఫినేషన్ ప్రకారం PU1 ఇంటూ PW/U1, అలాగే PU2 ఇంటూ PW/U2, PU3 ఇంటూ PW/U3, PU1 1/3 ఇంటూ PW/U1 2/5, 1/3 ఇంటూ PW/U2 4/5, 1/3 ఇంటూ 3/7. So this is 2/15 plus 4/15 plus 1/7, 3 క్యాన్సిల్ అయిపోతుందిగా. సో 105 ఈజ్ యువర్ LCM. 7 టైమ్స్ పోతుంది, 7 into 2 14 plus 28 plus 7 దీంట్లో 15 టైమ్స్ పోతుంది, 15 29 28 57/105. సరే, ఈ వైట్ బాల్ దేంట్లోంచి రావాలంటున్నాడు, Rn1లోంచి రావాలంటున్నాడు. బై బేయిస్ థియరం ప్రాబిలిటీ ఆఫ్ ఆ వైట్ బాల్ రావాలి Rn2లోంచి రావాలి, U2/W. ప్రాబిలిటీ ఆఫ్ W ఇంటర్సెక్షన్ U2/PW. ప్రాబిలిటీ ఆఫ్
u2 into pw by u2 by pw. pu2 1 by 3 into pw by u2 4 by 5 by pw 57 by 105. సో 4 by 15 ఇంటూ వేసినప్పుడు రివర్స్ అవుతుంది. 105 by 57 7 times 28 by 57 28 by 57 28 by u1 నుంచి రావాలా, u2 వేసాను నేను, u2 వేసాను అయ్యా బాబు. ఇక్కడ మార్చేస్తాను ప్రాబ్లం, ఇక్కడ 2 పెడతా. R2 యాక్చువల్గా u1 అంటే u1 వేసుకుని చేయాలి, నేను పొరపాటున u2 వేసాను కాబట్టి ఇక్కడ R2 అని మార్చేయాలి ప్రాబ్లంలో. 28 by 57 R1 R2 R3 ఏదైనా కనుక్కోవచ్చు వీటిల్లో. హైయెస్ట్ అవుట్పుట్ అంటే 3 కనుక్కొని హైయెస్ట్ ఎంతో చెప్పడం. అది ప్రాబ్లం 4. R1 has 2 white 3 black balls. R2 has 4 white and 1 black ball, and R3 has 3 white and 4 black balls. An urn is selected at random and a ball is drawn at random is found to be white. Then find the probability that R2 was selected. So u1 u2 u3 black white in వేసాను నేను. ఫస్ట్ we have to select one of the Rns. pu1 3లోంచి 1 రావాలి కాబట్టి 1 by 3 1 by 3 1 by 3. pw by u1 ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇది. u1లో వైట్ బాల్ రావాలంటే ఫేవరబుల్ ఈవెంట్స్ 2, టోటల్ ఈవెంట్స్ 5 2 by 5. u2లో వైట్ బాల్ రావాలంటే u2 వైట్ బాల్ రావాలంటే 4 by 5 ఫేవరబుల్ ఈవెంట్స్ బై టోటల్ ఈవెంట్స్. అట్లాగే u3లో వైట్ బాల్ రావాలంటే 3 by 7. pw ఇంటర్సెక్షన్ u1 అవ్వచ్చు, pw ఇంటర్సెక్షన్ వైట్ బాల్ రావడం u1 నుంచి రావచ్చు, u2 నుంచి రావచ్చు, u3లో ఓఆర్ అంటున్నాం కాబట్టి ప్లస్. ఇక్కడ ప్రాబిలిటీ కండిషనల్ ప్రాబిలిటీ డెఫినేషను pu1 into pw by u1 ప్లస్ pu2 into pw by u2 ప్లస్ pu3 into pw by u3 వాల్యూస్ వేసాను, సింప్లిఫై చేశాను. 57 by 105. వాడు R2 అన్నాడు కాబట్టి బై బేయిస్ థియరం pu2 by w is equal to pw ఇంటర్సెక్షన్ u2 by pw. డెఫినేషన్ ఇది డెఫినేషనే 28 by 57 వస్తుంది. Problem 5. There are 3 bags. First contains 1 white, 2 red, 3 green balls. Second contains 2 white, 3 red, 1 green balls. Third contains 3 white, 1 red, 2 green balls. 2 balls are drawn from a bag chosen at random. These are found to be 1 white and 1 red. Find the probability that the balls so drawn came from the second bag. Okay, solution. According to given data, bag 1, bag 2, bag 3, white, red, green, total. Okay. First we have to select one of the bags. First we have to select one of the 3 bags. pb1 1 by 3, pb2 1 by 3, pb3 ఏదైనా మూడిట్లోంచి రావాలి 1 by 3. Let capital E be the event, రెండు తీయాలి కదా ఇప్పుడు, of getting 1 white and 1 red.
balls, one white and one red balls. PE by B1, B1 బ్యాగ్లోంచి ఈవెంట్ ఇవ్వాలంటే అంటే 1 రెడ్ రావాలి, 1 వైట్ రావాలి. ఇక్కడ వైట్ బాల్స్ 1 ఉంది, ఇక్కడ 1C1 అండ్ అంటే ఇంటూ. ఇక రెడ్ రావాలంటే 2 బాల్స్లోంచి రావాలి కాబట్టి 2C1 బై టోటల్ 6, వాటిలోంచి 2 రావాలి. ఎన్సిఆర్ ఫార్ములా 6E2. సో 1 into 2 by 6E2 క్యాలిక్యులేటర్లో కొడితే 6 into 5 by 2 15 వస్తుంది. సో 2 by 15. PE by B2, 1 వైట్ రావాలి, 2C1 into 3C2 by total 6E2. సో 2 into 3 by 15. సో 6 by 15 అయింది అన్నిటికీ. 3 క్యాన్సిల్ అయిపోయినా డినామినేటర్ ఒకటే ఉంటే మనకు ఈజీగా ఉంటుంది. PE by B3, బ్యాగ్ 3లో ఈవెంట్ జరగాలి, 1 వైట్ 1 రెడ్ రావాలి. 3C1 into 1C1 by 6E2. అఫ్కోర్స్ ఇక్కడ అన్నిటికి టోటల్ 6 అయింది కాబట్టి 6 పెట్టేస్తాయి. టోటల్ డిఫరెంట్గా ఉంటే డిఫరెంట్గా వస్తుంది. 3 by 15. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఏ బ్యాగ్లోంచైనా జరగవచ్చు. PE ఇంటర్సెక్షన్ B1 ప్లస్ BE ఇంటర్సెక్షన్ B2 PE ఇంటర్సెక్షన్ B3. B1 PE by B1, B2 PE by B2, B3 PE by B3. PB1 1 by 3 into 2 by 15 plus. So probability of E by B3, so 3 by 15. We have to write probability of E intersection B1, probability E intersection B2, probability E intersection B3. ఈ ఫార్ములానే ఇప్పుడు వరకు చెప్తున్న ఫార్ములాసే. PB1 into PE by 1 E by B1 plus PB2 into PE by B2 plus PB3 into PE by B3. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాను, సింప్లిఫై చేస్తే 11/45 వచ్చింది. కానీ అది బ్యాగ్ 2లోంచి రావాలన్నాడు. బై బేయిస్ థియరం ప్రాబిలిటీ ఆఫ్ B2 by E అనే ఈవెంట్ B2లోంచి జరగాలి. PB2 ఇంటర్సెక్షన్ E by PE, ఇది డెఫినేషన్. ఇది PB2 by B2 ఇంటర్సెక్షన్ E అంటే ఇదే. అంటే ఈ వాల్యూ అంటే 6/45, 6/45 by 11/45, 6/11.